అందరికీ నమస్కారం. మన సమాజంలో ఎస్పెషల్ రెండు తెలుగు ప్రాంతాలకు సంబంధించి సినిమా వాళ్ళు కూడా ఐ థింక్ రాజమౌళి నాన్న ఏపీలో కులపిచ్చి ఎక్కువ తెలంగాణలో ఉండదని చెప్పాడు. బట్ అదో క్రాస్ చెక్ చేస్తే ఏపీ నుంచి తెలంగాణలో, తెలంగాణ నుంచి ఏపీలో, ఏపీ నుంచి తెలంగాణ ఇలా రొటేట్ అవుతున్నాయి. కారణం ఎక్కడికక్కడ కులపిచ్చి ఉంటూనే ఉంది. ఓకే, సో ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామం, నాగర్ కర్నూలు మండలం కుమ్మెర గ్రామం మల్లన్న జాతర అన్న రజక కులం అంటే చాకల కులం అంటారు కదా, రజక కులం వాళ్ళకి ఏంటంటే ఐ థింక్ గణేష్ మౌనిక దంపతులు వాళ్ళ 2 నెలల బిడ్డను తీసుకొని మల్లన్న జాతర కదని చెప్పేసి స్వామి దర్శనం గుడికి వెళ్ళారు. అయితే జాతర రోజు ఆ గుడికి సంబంధించిన వాళ్ళు నేను క్రాస్ చెక్ చేశాను, మొత్తం రెడ్డి కులస్తులే ఉన్నారు. సో ఓసీలు అనుకుందాం, వీళ్ళు బీసీలు అనుకుందాం, ఇంతే. నేను కులాలు జొలిగిపోను, ఓసీ బీసీ అంతే. వాళ్ళట ఆ రోజు గర్భుడిలోకి వెళ్ళాలన్నప్పుడు 100 రూపాయలు టికెట్ దర్శనంతో పెట్టారట. వీళ్ళు టికెట్ లేదని చెప్పేసి అది ఆపారట. ఎందుకు మాకు దర్శనం కాదు ఏంటనేది అంటుంటే వాళ్ళు ఇంకా హడావుడి చేస్తుండే మూమెంట్లో వద్దు బిడ్డను చూసన్న ఆపండి అని చెప్పేసి ఆ బిడ్డని అక్కడ పెట్టారంట. ఆడున్నటువంటి యదవ ఎవడో కానీ ఇదైతే నా అంట యదవ ఎవడో కానీ ఆ పసిబిడ్డను కాలుతుంది అన్నాడు. మరి వాళ్ళు ఈ బొమ్మ అనుకున్నారా, పసిబిడ్డ అనుకున్నారా, అసలు ఏమనుకున్నారు? అసలు గుడిలో గొడవ పడతావేంటి, దుర్భాషలాడటమేంటి? నువ్వేం చెప్పాలి? టికెట్ లేకుండా వచ్చారు, టికెట్ తీసుకొని రావాలని చెప్పి పంపిస్తే అయిపోయింది. దీనిని కొంతమంది ఏమని రాశారు, ఇప్పటికీ ఓళ్ళల్లోని గొల్లల్లో అగ్రకులాల వాళ్ళకి ప్రవేశం మీతోళ్ళకి లేదని వాళ్ళ ఇష్టం వాళ్ళు రాసి పడేశారు. ఎవడు చెప్పాడు? ఎక్కడ ఆపుతున్నారు? ఎవరిని ఆపుతున్నారు? ఎవరిని ఆపట్ల. ఆ రోజు టికెట్ ఇష్యూతో సమ్మెద అయిందట. దాంతో వీళ్ళు పసిబిడ్డతో వచ్చాం పోనివ్వండి అనేది అడుగుతూ ఉంటే ఆ బిడ్డను తన్నేశారు. బిడ్డకి తీవ్ర గాయాలని అమ్మేటికి ఆసుపత్రి పట్టుకెళ్ళారు. బిడ్డ చనిపోయింది. ఇప్పుడు తెలంగాణ అటువంటి ఎవరైనా నోరెత్తారంటే ఎవరో ఆ కులపోలు కొంతమంది, పాపం బాధిత కులపోలు కొంతమంది, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కొంతమంది నోరెత్తారంటే మీతోనంతా సైలెంట్గా ఉన్నారు. ఎందుకు? అధికారం కాంగ్రెస్ దనా, లేదన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గం జోలికి పోవద్దనా? ఐ డోంట్ నో. నేను చెప్పదలుచుకుంది ఈరోజు ఆమె కల్వకుంట్ల కవిత, ఆమె నోరెత్తుంది బాబు. ఆ టీఆర్ఎస్ కూడా ఎవరు అంత నోరెత్తే నాకైతే అనిపించట్లేదు. ఎవరైనా ఒకరిద్దరు ఎత్తుండొచ్చు నోరు. ఏమంటానంటే ఇప్పటికీ ఓలల్లో చాలా చోట్ల భారతదేశ వ్యాప్తంగా, ఇప్పుడు ఈ మాట అనాలి, భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ ఓలల్లో ఉన్నటువంటి అగ్రకుల నోడుగా నేను యూజ్ చేయను. ఆ ఓలలో కొంతమంది మాది ఇక్కడ డామినేషన్ అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట, వారి తర్వాత ఎవరైనట్టుగా ఉంటారు. గుడిలో దర్శనమైనా, గుడిలో ఇచ్చే ప్రసాదమైనా, బయట ఊరేగింపు ఏదైనా మొదట మాకే ఇలా అన్యాయంగా పసిబిడ్డని చంపేశారు. ఇప్పుడు ఈ విషయం జాతీయ మానవ హక్కుల కమిషన్ దాకా వెళ్ళింది. ఎవరో అడ్వకేట్ ఆయన వేసాడు, అండ్ లోకల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇక్కడ అప్రోచ్ అవుతున్నారు. దీని మీద కేసులు ఫైల్ చేయబోతున్నారు. మెయిన్ వైల్ ఎంత వెళ్ళి అంత త్వరగా దీనికి బాధ్యులైన వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సంతోషం. అలా కాని పక్షంలో తెలంగాణ ప్రభుత్వం అతి పెద్ద చెడ్డ పేరు అయితే వచ్చింది ఈ విషయంలో అయితే మాత్రం. సో ఇప్పుడైనా అర్థం చేసుకోండి, ప్రపంచవ్యాప్తంగా తీసి పక్కన పెడదాం, భారతదేశ వ్యాప్తంగా అయితే ఒప్పుకుందాం. ఏ రకంగా ప్రతి ఊరిలో ఇప్పటికీ కులావో మతమో డబ్బో ఉంటూనే ఉన్నాయి అసమానతలు అయితే. ఇక్కడ నేను మెయిన్ చెప్పదలుచుకున్న పాయింట్ మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను చూడండి. తెలంగాణ తల్లి, తెలుగు తల్లి, ఈ తల్లుల సమస్య అసలు ఏమీ లేదండి. కొడుకుల వల్లే సమస్య. బూత్ కాదు బాబు. ఆ తెలుగు తల్లి, తెలంగాణ తల్లి బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ కొడుకులు మొత్తం అంటే నేను మీరు అంతా మన వల్ల అతిపెద్ద సమస్య. మనకు మనమే ప్రాంతాలు అంటాం, మనకు మనమే కులాలు అంటాం, మనకు మనమే మతాలు అంటాం, మనకు మనమే తొక్క తోలు మన్ను మశానం సర్వనాశనం చేస్తూ ఉన్నాం. తెలుగు తల్లిని 2 తల్లులు విభజించేసాం. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి. మనం మాట్లాడేది తెలుగే, ఆయన సరే తెలంగాణ తల్లి, తెలుగు తల్లి. పోనీ తెలుగు తల్లి పెద్దమ్మ అనుకుందాం, తెలంగాణ తల్లి చిన్నమ్మ అనుకుందాం, లేదు తెలంగాణ తల్లి పెద్దమ్మ అనుకుందాం, తెలుగు తల్లి చిన్నమ్మ అనుకుందాం. సో అక్కచెల్లెలు వాళ్ళు బాగానే ఉండే, వాళ్ళ పిల్లలమైన మనమే ఎప్పుడు చూడు ఏదో ఒక విధంగా ఎవడోడి కోసం గెలుపుకుంటూ ఉన్నాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, చంపుకుంటూనే ఉన్నాం, చివరికి సమాజంలో చేర్పించుకుంటూ ఉన్నాం మిగతా వాళ్ళ చేత.